హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పులిహోర తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం చూపించిన విధానంలో ఉన్నాయన్నీ కలిపి పోపులన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, ఆవాలు మొత్తం అన్నీ కలిపి వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఫ్రై అవ్వాలండి. బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా కొంచెం కలుపుతూనే ఉండండి. మంచిగా కలిస్తేనే పులిహోరకి టేస్ట్ ఉంటుంది. పోపులన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఇంగ వేస్తే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇంగ వేసినాక కూడా కొంచెం కొద్దిగా ఫ్రై అయ్యేదాకా కలపండి. కొంచెం మనం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. తర్వాత కొంచెం అల్లం దంచుకున్నది వేయండి. అల్లం కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకొని తర్వాత పసుపు, ఉప్పు, వేసి మరి కొంచెం కలుపుకోవాలి. పులిహోరకి ఎప్పుడు పోపులన్నీ కొంచెం బాగా వేగాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు బాగా నానబెట్టుకుని ఉన్న చింతపండుని వేసేసి కొంచెం మరగనిచ్చుకోవాలి. పులుసు బాగా మరగాలి. పులుసు మరిగేదాకా కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం తరుము పెట్టుకున్న బెల్లం కూడా వేసేయండి. బెల్లం వేస్తే పులిహోర చాలా టేస్ట్ బాగుంటుంది. టెంపుల్ స్టైల్లో చేసిన పులిహోర లెక్క ఉంటుంది. కొంచెం అన్నానికి కూడా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి కలుపుకొని పెట్టుకోండి. రైస్ అంతా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు పులుసు అంతా మరిగినట్టు ఉంది. ఒకసారి మళ్ళీ పులుసుని కలుపుకొని చూద్దాం. పులుసు మొత్తం చిక్కబడ్డది. ఇప్పుడు అన్నంలో మొత్తం పులుసు అంతా వేసేసి రైస్ని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా అన్నం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి.
అన్నం రైస్ ఎక్కడ వైట్గా లేకుండా మొత్తం పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు పులిహోర మొత్తం రెడీ అయింది.